ఈరోజు మనతో పాటు ఉన్నారు పోరాటంలో ముందుండే నాయకుడు, ప్రజల కోసం గట్టిగా నిలబడే స్వరం, అభివృద్ధి రాజకీయాలకు అగ్రపీఠం వేసిన చంద్రబాబు నాయుడు గారి పంథాలో నడిచే సీనియర్ లీడర్, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రతి పదవిలో పార్టీకి బలం, ప్రజలకు భరోసా, వైసీపీ అబద్ధాల రాజకీయాలకు గట్టిగా ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి, గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి రికార్డు మెజారిటీతో గెలిచిన నాయకుడు, టీడీపీ క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న కూటమి ప్రభుత్వంలో టీడీపీ లీడర్షిప్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ని ఒక గేమ్ చేంజర్గా మారుస్తారని అనుకుంటున్నాను. అందుట్లో వాస్తవం ఏం లేదని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన విధానం కానీ, గతంలో ముఖ్యమంత్రిగా పాలన కానీ, వీటిలన్నిటినీ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి పరిపాలనా దక్షకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పుకోవడంలో అసత్యం కానీ అవాస్తవం కానీ ఎక్కడ కనపడదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే సార్, ఇప్పుడు టీడీపీ గవర్నెన్స్ మోడల్ అంటే డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ బ్యాలెన్స్, ఇది ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుందంట? ఆయన ఒక చిన్న పదమైన కూడా సంపదను సృష్టించు పంచు అని. దీంట్లో మనం గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చూసినా, మేము 94లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 40,000 ఉంది. మేము 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి బయటకు వచ్చేటప్పుడు 2 lakhs బడ్జెట్ ఉండేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ వనరులను సృష్టించాలి, ఆ వనరుల్ని ఏ రకంగా సమాజానికి అంకితం ఇవ్వాలి, దాని ద్వారా ఈ సమాజాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, సైమల్టేనియస్గా ఎప్పుడు కూడా వెల్ఫేర్ అనేది యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దేర్ వీ హ్యావ్ టు కంటిన్యూ దట్ వెల్ఫేర్ సిస్టమ్. ఎందుకంటే పేదరికం పోయేంత వరకు మనం వెల్ఫేర్ మెజర్స్ని కొనసాగించాలి. అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ ఒకటే కాకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కూడా చూడాలి. మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ సర్వీస్ సెక్టర్ని, కంప్యూటర్ అంటే తెలియనప్పుడు, లేకపోతే ఇంటర్నెట్ అంటే తెలియనప్పుడు, బిజినెస్ స్కూల్ అనే కాన్సెప్ట్ ఏంటనే తెలియనప్పుడు ఆలోచన చేసినటువంటి వ్యక్తి, ఆ రోజున కంప్యూటర్లు అన్నం పెడతాయా, ఇంటర్నెట్ అన్నం పెడుతుందా అంటే, ఈ రోజున సర్వం ప్రపంచం మొత్తం కూడా దాని మీద జీవనం కొనసాగించే విధానాన్ని మనం చూసాం. అంటే ఏంటంటే ఆ లాంగ్ రన్లో ఆ దూరదృష్టి కలిగినటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏది అవసరం సమాజానికి, రేపటి తరానికి ఏదైతే అవసరమో దాన్ని ఆలోచించగలిగినటువంటి శక్తి, సమర్థత కలిగినటువంటి పరిపాలనా దక్షకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మీరు ఒకసారి గమనంలో తీసుకుంటే, ఎకనామిక్ ఫోరం డయాస్ మీదకి వెళితే చంద్రబాబు నాయుడుకి వచ్చే అప్రిషియేషను మనం ఎవరిని గమనించాం. అలాంటి అప్రిషియేషన్ తెచ్చుకోవటమే కాకుండా, ఎందుకు అప్రిషియేషన్ తెచ్చుకుంటారు అంటే విజ్ఞతతో ఆలోచిస్తారు, వివేకంతో ఆలోచిస్తారు. రెండోది, ఈ సమాజానికి ఏది ఉపయోగం అని చెప్పి ఆలోచిస్తారు. ఆ సమాజానికి ఉపయోగపడే అంశాలని పరిగణలో తీసుకొని వాటిని ఎట్లా తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తారు. అందుకనే గతంలో హైదరాబాద్ అంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను, 4 మీనార్లతో కూడినట్టు చార్మినార్ చూపించారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే సైబరాబాద్ చూపిస్తున్నారు. ఎవరు దానికి విత్తనం నాటింది అంటే మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండేవాళ్ళే చెప్తారు, ఇది చంద్రబాబు నాయుడు నాటిన మొక్క అని చెప్పి, వేసిన విత్తనం అని చెప్పి. ఇవాళ మహా వృక్షమై ఇవాళ మనం ఆ మైండ్ స్పేస్లోకి వెళ్తే వాటి చంద్రబాబు నాయుడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ రోజున అమరావతి ఇష్యూకి వస్తే, సో పీపుల్స్ క్యాపిటల్, అసలు ఎవరు కూడా ఏ రకంగా కూడా ఊహించినటువంటి రాజధానిని ఏర్పరచాలనేది ప్రయత్నం. అట్లా స్టార్టింగ్ నుంచే మనం గమనించినట్లయితే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్.
ప్రజల ద్వారా సమీకరించి నాట్ ఈవెన్ పై ఇన్వెస్ట్ చేయకుండా మొత్తం పూలింగ్ విధానం తీసుకొచ్చి అందరినీ భాగస్వామ్యం, ప్రజల్ని భాగస్వామ్యం చేసినటువంటి ప్రజా రాజధాని ఈ రాజధాని. ఎక్కడ కూడా మీరు నోవేర్ ఇన్ ద వరల్డ్ విల్ ఫైండ్ అవుట్. ఆ రకంగా ఈ రోజున ఒక నూతన విధానంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ప్రజల యొక్క సహకారంతో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు. అందుకనే మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా, విజనరీగా చూసినా, లేకపోతే పరిపాలనలో ట్రాన్స్పరెన్సీగా చూసినా, లేకపోతే వనరులను సమీకరించే విషయంలో చూసినా, ఇట్లా డిఫరెంట్ మల్టీఫేస్టెడ్ లీడర్ చంద్రబాబు నాయుడు. సార్, ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ వల్ల రాష్ట్రానికి వచ్చిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్లో అడ్వాంటేజ్ ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవటాలు. ఇష్టమైనప్పుడు కొద్దిగా ఎక్కువ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు హౌ టు సాల్వ్ దట్ క్రిటికల్ సిచ్యువేషన్, హౌ టు ఓవర్కమ్ దట్ క్రిటికల్ సిచ్యువేషన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇద్దరికీ ఇష్టమైనప్పుడు, అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎప్పుడూ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎక్కడైనా కూడా, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అనేది అని కాదు, ఎమ్మెల్సీ అనేది కాదు, మంత్రి అనేది కాదు, ఎక్కడైతే కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ఒకే ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ కానీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఈజీ అయింది, డిస్కషన్ ఈజీ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది. ఇన్ ద సేమ్ వే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు పరస్పర స్నేహభావంతో, సహాయభావంతో, ఏలియన్స్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు ద స్టేట్. సార్, ఇప్పుడు టీడీపీ క్యాడర్ డిసిప్లిన్ కానీ, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ గురించి కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? 12 లక్షల నుంచి 1 కోటి మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతదేశ రాజకీయాల్లో ప్రతి 2 సంవత్సరాలకి సిస్టమేటిక్గా సంస్థాగత అంశాలుగా భావించి పార్టీని ఒక నిర్మాణాత్మకమైనటువంటి రూపకల్పనలోకి తీసుకెళ్ళి పార్టీ ద్వారా ప్రభుత్వానికి అండగా ఉండేలాగా చేసే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం అనేది చాలా రిఫార్మ్స్ జరుగుతూ ఉన్నాయి పార్టీలో. డిసిప్లిన్ అనేది ఇట్స్ ఎ బేసిక్ థింగ్ ఇన్ తెలుగుదేశం. క్రమశిక్షణ అనేది బిగినింగ్ నుంచి టిల్ టుడే కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, ఒక్కోసారి బాధ ఉండొచ్చు, ఒక్కోసారి లీడర్కి మధ్యలో గ్యాప్ ఉండొచ్చు. అవన్నీ ఉన్నా కూడా ఎక్కడ కూడా లీడరు అట్లాగే ఫాలోవర్ని చూస్తూ ఉంటారు, లీడరు అట్లాగే తనకున్న అనుచరులందరినీ కాపాడుకుంటారు. అట్లాగే అనుచర వర్గం కూడా, క్యాడర్ కూడా ఎప్పుడు కూడా డీవియేషన్ అవుతుంది. ఎవరైనా లీడర్స్ బయటకు వెళ్ళారు తప్పితే ఎంత క్రైసిస్లో కూడా, ఈవెన్ మొన్న 19 to 24 మనం ఒకసారి అనలైజ్ చేస్తే క్యాడర్ ఒక్కళ్ళు కూడా డీవియేట్ అయ్యి బయటకు వెళ్ళినారు నాకు కనపడలేదు. దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పార్టీ సిన్స్ 40 years. ఓకే సార్, అంటే వైఎస్ఆర్సీపీ పాలనతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏది అంటే ఏం చెప్తారు? అసలు మా పాలన ఇద్దరిది అసలు ఎక్కడ కూడా నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది. అంటే నేనేమో ఉన్న ఫ్రేజ్ ఎందుకు ఉపయోగించాను అనే దానికంటే అసలు అది కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఈయన విజనరీ లీడర్. ఆయన గురించి నేను ఏం మాట్లాడినా కూడా అదేదో విమర్శ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ నో వర్డ్ టు సే ఎనీథింగ్ అబౌట్ వైసీపీ బికాస్ దే హ్యావ్ నో అంటే ఐడియాలజీలో కానీ, లేకపోతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్లో కానీ, లేకపోతే అంటే ఒక మనిషిని ఆ పేదరికాన్ని పోగొట్టాలి అనే భావం కంటే కూడా నేను అధికారంలో ఉండాలనే భావం ఎక్కువ. ఇక్కడ ఏంటంటే నేను అధికారం కంటే కూడా నేను ఏం చేశాను, ఎట్లా చేశాను, ఏ రకంగా నా వల్ల అభివృద్ధి జరిగింది, సంస్కరణ జరిగింది అనేది ఆ సాంప్రదాయ పోకడ అనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకనే దేర్ ఇస్ నో కంపారిజన్ లేదు. దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ సేయింగ్. ఎస్, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తీసుకున్న కీలక రిఫార్మ్స్ ఏంటి? మీకు ఒకటి చెప్తున్నాను, ఆయన తినడం ఇంకోటి తిన్నీడు, ఒకటే మాట నేను చెప్పేది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే
మేము చూసాం చాలాసార్లు. ఉమ్, నేను 1994 నుంచి ఆయనతో సేల్ అవుతా ఉన్నాను. ఆల్మోస్ట్ 32 ఇయర్స్ నుంచి సేల్ అవుతా ఉన్నాను. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా ఆయన ఆలోచించే రీతి ఎట్లా ఉంటుందంటే, ఈ పైసాకి జవాబుదారితనం నేను అనే ఫీలింగ్ వచ్చేస్తాయి ఆయనకి. మనం ఈవెన్ మేము ఏదైనా ఎప్పుడైనా సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇట్లా అంటే కరెక్ట్గానే డబ్బులు ఆడే నిజమే నువ్వు చెప్పింది, అట్లా ఉంటుంది ఆయన ఆలోచన. ప్రతి పైసాకి కూడా జవాబుదారితనంగా ఉండే వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఎక్కడ కూడా ఏ రకంగా ఎప్పుడైనా సరే ఏదైనా హెల్ప్ చేసే దగ్గర ఆయన చేయి పెద్దది. బట్ అదర్ ఆస్పెక్ట్స్లో వెరీ కన్జర్వేటివ్. 1-2 సార్లు ఆలోచిస్తారు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో నో బ్యారికేడ్స్ ఫర్ హిమ్. దట్స్ వాట్ హిస్ విజన్. దట్ ఇస్ ఉమ్. అలాగే అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ రివైవల్ పై మీ అభిప్రాయం ఏంటంటే ఇది రాష్ట్రానికి చాలా కీలకమని చెప్తారా, రాష్ట్ర భవిష్యత్తుకి? 100%. అసలు క్యాపిటల్ అనేది ఉండాలి. క్యాపిటల్ ఎట్లా ఉండాలనేది ఉండాలి. క్యాపిటల్లో ఏమేమి ఉండాలనేది ఉండాలి. క్యాపిటల్ ఎట్లా ఉంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిద్దని చెప్పుకోవాలి. ఇవన్నిటికీ కూడా డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ని మీద వర్కౌట్ చేసినా కూడా క్యాపిటల్ ఈజ్ క్యాపిటల్. దట్ ఈజ్ వేర్ యువర్. నాకు నువ్వు ఎక్కడున్నావు అంటే మీదే ఊరంటే ఎట్లా చెప్పుకున్నామో, మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోని పరిస్థితి లేకుండా పోయింది. అది బాధాకరం. ఆ విభజన చేసేటప్పుడే కొత్త రాష్ట్రానికి క్యాపిటల్ వెళ్తుంది ఎప్పుడైనా సరే, కానీ ఉన్న రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా పోయింది. మొట్టమొదటి విడతగా కేంద్రంలో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిలో మనం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండటానికి కారణం అని చెప్పి నేను. అలాగే ఇండస్ట్రీస్, అలాగే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి టీడీపీ గవర్నమెంట్ పాత్ర ఏంటి? క్రెడిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు రక్షణ ఉంది. నాకు ఇక్కడ నేను ఒక రూపీ ఇన్వెస్ట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాననే భావన ఎక్కడైతే ఉంటుందో, కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉంటుందో, అక్కడికి ఎప్పుడైనా సరే ఏ ఇండస్ట్రీ అయినా వస్తుంది. వాళ్ళు మీరు గూగుల్ చూడండి, కాగ్నిజెంట్ చూడండి, మైక్రోసాఫ్ట్ చూడండి, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడతారు. సో ఇండస్ట్రియల్ జోన్ని మీరే చూస్తారు కమింగ్ ఇయర్స్లో ఎన్నో వస్తాయి. ఎందుకంటే ఆ వేని హౌ దే ఆర్ పేవింగ్ ఏ వే ఫర్ ఇండస్ట్రీస్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఇండస్ట్రీస్ హియర్ ఇన్ ద స్టేట్. ఇది వెరీ కంఫర్టబుల్ అనే ఫీలింగ్ అందరికి వచ్చేస్తుంది. ఎందుకంటే 2 సమ్మిట్లు జరిపినప్పుడు, లేదా దావోస్ వెళ్ళిన ఎకనామిక్ ఫోరంలో ఆ డయాస్ని ఉపయోగించుకునే విధానంలో కానీ, ఇక్కడ మనం బిజినెస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్కి క్లియర్గా వచ్చారు. కియా వాళ్ళు వెనక్కి వస్తున్నారు, ఆన్సిలరీ యూనిట్స్, అదేవిధంగా అశోక్ లేలాండ్ వెనక్కి వస్తుంది. పోయినాయి కూడా వెనక్కి వస్తూ ఉన్నారు. ఎందుకు పోయినాయి అంటే మనందరికీ తెలుసు ఎందుకు పోయినాయి అనేది. దోపిడీ జరిగింది, భయభ్రాంతులకు గురయ్యారు, అసహనానికి గురయ్యారు. అసలు మీకు మొట్టమొదటిసారిగా 77 సంవత్సరాల స్వాతంత్రంలో ప్రజలు అసహనానికి గురైనటువంటి పాలన ఏదంటే వైసీపీ పాలన. ఇంకా రాజకీయ పార్టీలు పరిపాలన చేశారు. 37 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా సుదీర్ఘకాలం పరిపాలించింది. 1983 వరకు కూడా ప్రజలు అసహనానికి గురవ్వాలి. బట్ మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీల వల్ల, పాలన వల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ప్రజలు అసహనానికి గురైనటువంటి పాలన వైసీపీ పాలన. అందుకనే మిగతా వాళ్ళందరూ కూడా భయపడ్డారు. బట్ నౌ దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ దేర్ ప్రాజెక్ట్స్ హియర్. అలాగే సార్, టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్లో ప్రజలకు ఎక్కువగా మేలు చేసేది ఏది అంటే? ఈచ్ సెక్టర్లో మనం చూసుకుంటే పెన్షన్ మనం చూస్తే 4,000 అనేది నోవేర్ ఇన్ ద కంట్రీ. ఇంకా అంతకంటే గొప్ప పథకం వెల్ఫేర్. మహిళలకి, సమాజంలో సగభాగమైనటువంటి మహిళాంతరులకి, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాదాపు సుదీర్ఘకాలం ఈ భారతదేశాన్ని పరిపాలిస్తే ఈనాడు కూడా మహిళకి న్యాయం జరగలేదు. ఇవాళ
మహిళలకి మహిళా సాధికారత రావటానికి కారకులు ఎవరయ్యా అంటే స్ఫూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలను ఏర్పరచడం, అంతేకాకుండా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క దీపం పథకం కింద గ్యాస్, అసలు ఇదే 30 ఏళ్ళ క్రితం ఎవరి దగ్గర గ్యాస్ ఉండేదండి, ఎవరి దగ్గర ఫోన్ ఉండేది? గ్రామీణ ప్రాంతంలోకి వెళ్తే ఎంపీ గారు దయ ఉంటే ఆయన ఒక కార్డు ఇస్తే గ్యాస్ వచ్చేది, ఒక ఇది ఇస్తే ఫోన్ వచ్చేది. అది ఆ సిస్టమ్ నుంచి వాళ్ళ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్ నౌ ఈజ్ హ్యావింగ్ గ్యాస్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లీడర్. అది దూరదృష్టి, అది రిఫార్మేషన్, అది దానిది డెవలప్మెంట్. ఇంకేం చెప్పాలండి ఇట్లాంటి. అందుకనే డెవలప్మెంటు, ఇంకో పక్కన వెల్ఫేరు, రెండు కూడా ఆయనకి రెండు కళ్ళు లాంటివి. బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకోవాలి. ఓకే. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, యూత్ ఎంప్లాయ్మెంట్, ఫార్మర్స్ వెల్ఫేర్, ఈ 3 పిల్లర్స్ పై టీడీపీ స్ట్రాటజీ ఏంటి? అగ్రికల్చర్ ఇస్ అవర్ కల్చర్, దర్ ఇస్ నో డౌట్. గవర్నమెంట్ కూడా అదే రకమైనటువంటి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వ్యవసాయానికి అదును పొదును అవసరమైనటువంటి నీటి సౌకర్యం, దాంతోపాటు ఎప్పుడు కూడా భూమిని సారవంతం చేసుకోవడానికి ఏమేమి అవసరం అనేది భూసార పరీక్షలు, యాంత్రీకరణ ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మరలించడం, పండిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయటం, పండిన పంటని దాచుకునేలాగా చేయటం, అవసరమైనప్పుడు రైతు అమ్ముకునేలాగా చేయటం, ఇలాంటి పరిణామాల ద్వారా ఎప్పుడు కూడా వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పంటలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో మనం దాన్ని ప్రోత్సహిస్తే ఆ పంటల ద్వారా, ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, హార్టికల్చర్ ఉంది, ఫ్లోరికల్చర్ ఉంది, ఇవన్నీ కూడా మనకి వాళ్ళ అత్యంత కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే పండుతాయి, వాటికి ప్రాధాన్యత ఇవ్వటం. అట్లా సిరికల్చర్ ఉంది. వీళ్ళన్నిటినీ ప్రోత్సహించుకుంటూ రైతుకి లాభసాటిగా ఉండే విధంగా ఈ రోజున వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మహిళలకి సంబంధించిన మహిళా సాధికార ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్లో ఈ రోజున అన్నిటినీ కూడా మనం వాళ్ళకి బెనిఫిట్స్ క్రియేట్ చేసి ఎంటర్ప్రైనర్స్గా మనం సపోర్ట్ చేస్తూ బ్రహ్మాండమైనటువంటి పథకాలని ప్రవేశపెడుతూ, వాళ్ళు స్త్రీ గతంలో 20 ఏళ్ళ ముందు ఎలా ఉండేది, 30 ఏళ్ళ ముందు ఎలా ఉండేది, 40 ఏళ్ళ ముందు ఎలా ఉండేది, ఈ రోజున ఎట్లా ఉందంటే స్త్రీ అబల కాదు సబల అనేది ఈ రాష్ట్రంలో ఆచరణాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అంశాలు ఒక్కొక్కరు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఉచితాలు కాకుండా సస్టైనబుల్ ఇప్పుడు డెవలప్మెంట్ ఉచితాలు అనేవి కొంతమేరకు, దీంతో పాటు నిజమైన అభివృద్ధిని, హౌ టు ఈట్ ద ఫిష్ కాదు, హౌ టు క్యాచ్ ద ఫిష్ ఈజ్ అవర్ మోటివ్. ఆ రకంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలో కూడా ఈ రోజున ప్రతి గృహంలో కూడా ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలి, అది ఆయన కాన్సెప్ట్. ఏ రకంగా ఉండాలి అంటే స్థానిక అంశాల దగ్గర నుంచి ప్రపంచ స్థాయి వరకు కూడా నీ యొక్క ప్రతిభను బట్టి, నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, నీ యొక్క నైపుణ్యతను బట్టి, నీ యొక్క ప్రావీణ్యతను బట్టి నువ్వు దేంట్లో సెట్ అవుతే దాంట్లోకి నిన్ను లీడ్ అయ్యేలాగా చేయటం అనేది ఈ రోజున డెవలప్మెంటల్ యాంగిల్లో ఇది ఒక కాన్సెప్ట్. అందుకని స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి అన్నింటినీ మనం ఏర్పరచుకుంటాం. ఎవరికి ఏది అవసరం అయితే, ఇప్పుడు మనకు వాట్సాప్కి ఆల్టర్నేట్గా అరటై వచ్చింది. ఈ అరటైలో పనిచేసే 8,000 మందిలో 60 మంది తప్పితే మిగతా వాళ్ళందరూ 10th ఇంటర్నెట్. అంటే నేను అందులో పనిచేసేవాడు నేను ఇట్లా పని చేయగలుగుతానా అని చెప్పి అనుకునే పరిస్థితి, వాళ్ళ ప్రౌడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి. నేను లుంగి కట్టుకొని నేను అటు లుంగి కట్టుకొని మా ఊళ్ళో ఉండేవాడిని, నేను ఏంటి ఇట్లా అయిపోయానని చెప్పి వాడికి నమ్మకం కుదరట్లా, అంత స్మార్ట్గా పనిచేస్తున్నా. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ఆల్సో థింకింగ్. ఏ రకంగా మనం చేస్తే, ఎలా చేస్తే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నిన్నే మరి క్వాంటమ్ వ్యాలీ గురించి. ఇది
ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ, Mm. నోవేర్ ఇన్ ద కంట్రీ. Mm. దట్స్ హౌ చంద్రబాబు నాయుడు ఇస్తుంది. Mm. వెన్ హీ స్టార్టెడ్ హైదరాబాద్లో మనకి హైటెక్ సిటీ స్టార్ట్ అయినప్పుడు అందరూ అపహాస్యంగా మాట్లాడేవారు. ఈ అనౌన్స్డ్ విజన్ 2020 డాక్యుమెంట్ ఇన్ ద ఇయర్ 1999లో చేస్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాళ్ళు ఉన్నారు. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి కేంద్రంలో ఉండే మంత్రి కాదు, రాష్ట్రంలో ఉన్నాయని ఒక విజన్ డాక్యుమెంట్ పెట్టి ఎట్లా సాధిస్తాడంటే నౌ ఇట్ వాస్ ప్రూవ్. వాట్ ఎల్స్ మోర్ దాన్ దిస్? ఒక లీడర్కి ఉన్న లక్షణాలు, లీడర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్. ఏది అవసరమో, ఏది చేయాలి, ఎలా ఉండాలి, రాజకీయంగా కూడా ఏ రకంగా ఉండాలి అనేది ఆయనకి ఒక గొప్ప సంస్కరణవాది అనే దానికంటే ఒక మానవతావాది ఒక రకంగా చెప్పాలి. అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనుకోవచ్చు, ఎంత పెట్టుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు? సో ఐ కెనాట్ సే యాక్చువల్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ టెక్నీషియన్, ఐఎమ్ నాట్ ఎ ఇండస్ట్రియలిస్ట్ ఆల్సో. బట్ మనం గతాన్ని చూసినట్లయితే హైటెక్ స్టార్ట్ చేసినప్పుడు, సర్వీస్ సెక్టర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ని స్టార్ట్ చేసేటప్పుడు రకరకాల వ్యాఖ్యానాలకి ఇవాళ ఆన్సర్ చాలా క్లియర్గా కనపడుతుంది. ఎన్ని లక్షల ఉద్యోగాలు, ఎన్ని లక్షల మంది విద్యార్థికులు అవటానికి, ఎన్ని లక్షల మంది ఉపాధి కల్పించడానికి ఈ రోజున కారకులయ్యారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు కనపడే వాస్తవం. సో ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ వెన్ కంపేర్డ్ విత్ ఏఐ లేకపోతే అదర్ సెక్టర్స్ని పోల్చుకుంటే అబ్నార్మల్ అనేది మనకు అర్థమవుతుంది టెక్నికల్ ఆస్పెక్ట్స్లో. అండి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకుంటే అది మనకి అందనటువంటి ఒక గొప్ప వరంలాగా కనిపిస్తాం. మన ఆలోచనకి అందనటువంటి, అంటే మన చేతులకు అందనటువంటి కాదు, మన ఆలోచనకి అందనటువంటి ఒక అందమైనటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా మనం ఏ రకంగా తీసుకెళ్తున్నాం అనేదానికి ఇది ఒక నిదర్శనం. అలాగే సార్, అంటే మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రాన్ని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి టెక్ హబ్స్ సరసన నిలబెట్టే శక్తి ఈ ప్రాజెక్ట్కి ఉందని మీరు భావిస్తున్నారు? నేను అన్డౌటెడ్లీ ఐ కెన్ సే డెఫినెట్లీ, నేను అందుకే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ అక్షరమాలలో కాకుండా అభివృద్ధి వైపుకి పయనించే దాంట్లో అగ్ర బాగానే ఉండేదానికి ఎలాంటి పరిస్థితుల్లో వెనకాడే పరిస్థితి ఉండదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది జరిగింది కూడా. సార్, ఇప్పుడు ప్రధానంగా కరెంట్ ఇష్యూ ఏంటి అంటే తిరుమల లడ్డు కల్తీ జరిగిందని క్లియర్గా తెలుస్తుంది, కానీ వైసీపీ వాదిస్తోంది. ఏమని? అది టీడీపీ హయాంలోనే బోలేబాబా డైరీ తీసుకొచ్చింది, మేము దాన్ని కంటిన్యూ చేస్తాం, 2022లో మేము దాన్ని ఆపాము. అలాగే జంతు కొవ్వు అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నారు. హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటంటే కల్తీ జరిగిందా లేదా, ఎప్పుడు జరిగింది, ఏ రకంగా జరిగింది, రిపోర్ట్స్ ఉన్నాయి, ఎన్ఈడిబి కానీ లేకపోతే సిట్ కానీ లేకపోతే అన్నీ ఉన్నాయి. ఎందుకు దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు? కొవ్వు లేదు, కెమికల్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది చెప్పడానికి. ఇంకొక అంశం ఏంటంటే దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి పాపడిపోయేవాళ్ళు. ఒక అంశం మీద మనం పోరాడుతూ ఉంటుంటే వెంటనే వేరేది తీసుకొచ్చేవాళ్ళు, ఎవరొకరిని అరెస్ట్ చేయటం లేకపోతే ఇంకోటి చేయటం. ఇదే రకమైన తంతు ఇవాళ అది మన అంబటి రాంబాబును జోగి రమేష్. అంటే ఎందుకు నేను చెప్తానంటే రెచ్చగొట్టి ట్రాప్లోకి తీసుకువెళ్ళి ఆ ట్రాప్లో ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవాళ కలియుగ దేవుడైనటువంటి ఏడుకొండల స్వామిని మనం గుళ్ళింగాన్ని మింగుతారా అని చెప్పి అనుకునేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇంకోటి కూడా చేస్తున్నారు, గుడి లింగాన్ని, వాళ్ళ ఆత్మలను కూడా వాళ్ళు సోల్ ఒకటి ఉంటుంది ఎవరికైనా సరే, ఈచ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ సోల్ను కూడా మోసం చేసుకుంటున్నారు. అంత గొప్ప వ్యక్తులు వీళ్ళు.
ఆత్మవంచన అనేది ఎక్కడ చూడండి వెళ్ళే చేసుకుంటాం. అంటే వీళ్ళు మాట్లాడేదానికి ఆచరించేదానికి, చెప్పేదానికి చేసేదానికి, అంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు. పాపం అంటే తెలియదు వీళ్ళకి, ధర్మం అంటే తెలియదు, న్యాయం అంటే తెలియదు. వీళ్ళ డిక్షనరీలో ఇవన్నిటికీ మంచికి తావులేదు వీళ్ళ వరుస. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళకి ఏదైతే చేశారు అని వాళ్ళు చెప్పి పరామర్శ యాత్రలు అంటూ కూడా జగన్ రోడ్డుపైకి వచ్చి గంటలో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని కూడా 5-6 గంటలు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అలాగే కుల రాజకీయాలు చేస్తున్నారని కూడా మనం చూస్తున్నాం, మాట్లాడుతూనే ఉన్నారు అందరూ కూడా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఏదైతే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారో తప్పులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే తప్పులు చేస్తూ ఉన్నారు. ఏమీ వీళ్ళలో మార్పు లేదు. అంటే మార్పు ఉంటుందని అనుకోవటం మన తప్పు. మార్పు లేనటువంటి పార్టీ, మార్పు లేనటువంటి వ్యక్తిత్వం వీళ్ళకే దక్కింది. ఎక్కడున్నా ఒకటే, ఎక్కడున్నా ఇవే ఎక్కడున్నా ఒకటే. వాళ్ళు ఏ పాత్ర పోషిస్తున్నాం అనే దానికి కూడా వీళ్ళకి అసలు దాని గురించి ఏం లేదు. ఎదుటివాడి మీద గుడ్డగాల్చి అవతలవాడి మీద వేస్తే మసి అంటకపోద్దా అనే ఒకటే బేసిక్ ప్రిన్సిపల్ని పెట్టుకొని వాళ్ళు రాజకీయాన్ని నడుపుతున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా సార్, ఇలాంటి పాలిటిక్స్ ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ లేదమ్మా. అంటే సహజంగా రాజకీయ పార్టీలు ఎంత కొంత విలువలతో ఉంటాయి అనేది, ఎవరు ఏ సిద్ధాంతంతో కూడినటువంటి ఏ పార్టీ అయినా ఎవరికి వాళ్ళు విలువలతో ఉండే వ్యక్తులుగా మేము భావించేవాళ్ళం. ప్రతిపక్ష నాయకులుగా మేము అధికారంలో ఉన్నా, లేదా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాటాలు చేసినా, లేకపోతే మేము ఏది ఏ రకంగా నడిచినా మేము విలువలతో ఉండేవాళ్ళం, అవతల వాళ్ళు కూడా మేము విలువలతో చూసేవాళ్ళం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలు నడిచిన నడత చాలా దుర్మార్గమైంది. ఇంకా దానికి అసలు దుర్మార్గం అనే పేరు సరిపోదేమో, ఆ పదం కొత్త పదాన్ని ఎతకాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ప్రవర్తనలు ఇప్పటికీ మార్పు లేదు. ఓకే సార్, ఫైనల్గా మనం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ సార్, కొన్ని క్వశ్చన్స్. టీడీపీ గవర్నెన్స్ స్ట్రాంగ్ ఆర్ స్ట్రాంగర్? స్ట్రాంగెస్ట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఆర్ రిఫార్మర్? ఈజ్ నాట్ ఓన్లీ విజనరీ, నేను అందుకే చెప్పాను, హ్యూమనిస్ట్ విత్ రిఫార్మిస్ట్. ఓకే సార్, నారా లోకేష్ గారు ఫ్యూచర్ సీఎం ఆర్ యూత్ ఐకాన్? సో నేనేం చెప్పినా అది తక్కువగా ఉంటుంది. ఈజ్ హ్యావింగ్ ఆల్ క్వాలిటీస్. సూపర్ సార్. అమరావతి డ్రీమ్ ఆర్ డెస్టినీ? It's not a dream. First, but one thing, as Abdul Kalam said, you have to dream it. Unless you dream it, you cannot reach the destination. That's what dream come destination. Welfare, sir. Responsible or populist? Responsibility is there in welfare. That's what we feel. Okay, sir. NDA, alliance or advantage? Salience. Okay, sir. Development, స్పీడ్ ఆర్ స్టేబిలిటీ? స్టేబుల్గా ఉండి స్పీడ్గా ఉండాలి. అందుకనే ఇదివరకు ఈ గవర్నెన్స్ గురించి మాట్లాడి ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్. ఓకే. యూత్ హోప్ ఆర్ ఆపర్చునిటీ? యూత్ అనేది ఆపర్చునిటీగా మనం భావించాలి. ఎందుకంటే దట్ ఈస్ ద ఏజ్ యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు డేర్, యూ హ్యావ్ టు డూ. ఓకే సార్, ఎకనామీ రికవరీ ఆర్ గ్రోత్? టీడీపీ ఫ్యూచర్ బ్రైట్ ఆర్ బ్రైటర్? బ్రైటెస్ట్. ఫైనల్గా అంటే టీడీపీ కంబ్యాక్ స్టోరీ చూసుకున్నట్లంటే, అంటే మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, వైసీపీ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది? నేను 89 we lost the election, 94లో మళ్ళీ గెలిచాం, 2004లో ఓడిపోయాం, 2009లో ఓడిపోయాం, 2019లో ఓడిపోయాం. ఓటమి నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఓటమి ఎందుకు చెందాము అని. పబ్లిక్ నుంచి ఆన్సర్ ఉండదు. దాన్ని ఇప్పుడు రీసెర్చ్ ఓరియంటేషన్గా లోకేష్ గారు
మళ్ళీ మనం ఓటమి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ రోజున దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేసి మళ్ళీ ఓడిపోకూడదని చెప్పి ఆలోచనతో ఈ రోజున పనిచేస్తా ఉన్నాం అందరం కూడా. ఈ అప్ అండ్ డౌన్స్ అనేది మాకు ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. వై వీ ఆర్ డిఫీటింగ్, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు అభివృద్ధి చేస్తున్నాం, సంస్కరించుకుంటున్నాం, సంక్షేమాన్ని మనం ఒక నూతన పదంలోకి తీసుకెళ్తా ఉన్నాం, ఇన్ని చేసినా కూడా మనం ఓటమి ఎందుకు చెందుతున్నాం అనే భావం ప్రతి ఒక్కరిలో చిగురించింది. అది ఎక్కడ కూడా తప్పుదావున వెళ్లకుండా రైట్ వేలో వెళ్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్, ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న టీడీపీ ప్రభుత్వానికి బలంగా నిలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు సార్. సంతోషం అమ్మా. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా కొంచెం టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా. చూసారు కదండి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర గారు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. మరి ఇది ఈనాటి స్పెషల్ ప్రోగ్రాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.